కింగ్ నాగార్జున 36 ఏళ్ల నాటి శివ సినిమా మొన్న శుక్రవారం నవంబర్ 14న 4Kలో డాల్బీ అట్మాస్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమా మొదటి రోజు శుక్రవారమే మనకు తెలుసు 2.5 కోట్ల గ్రాస్తో మంచి కలెక్షన్స్ వచ్చిన సినిమా ఇక శని ఆదివారాల్లో మరో 1.5 కోటి యాడ్ చేసి 3 రోజుల్లో సినిమా 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఒక రికార్డు. అంటే సీనియర్ హీరోల పరంగా మనకు ఈ రికార్డు చిరంజీవి ఇందిరా సినిమా పేరు మీద ఉండింది. 3.5 కోట్లు వచ్చాయి ఆ సినిమాకు టోటల్ రన్లో. ఆ సినిమా కలెక్షన్స్ రిలీజ్లో శివ సినిమా 3 రోజుల్లోనే 4 కోట్లు వచ్చి సీనియర్ హీరోల పరంగా రిలీజ్ సినిమాలో నంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఏరియా వైజ్ చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు 3 కోట్లు గ్రాస్ వస్తే కర్ణాటక నుంచి 50 లక్షలు, ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి మరో 50 లక్షలు వచ్చాయి. అలా 4 కోట్లు గ్రాస్ వచ్చింది. ఎక్సలెంట్ కలెక్షన్స్. 36 ఏళ్ల క్రితం నాటి సినిమాని రిలీజ్ చేస్తే 4 కోట్లు వచ్చాయి. కొత్త సినిమాలకు కూడా ఆ కలెక్షన్స్ రావు మొదటి వీకెండ్లో. ఇక ఇదే ఊపులో వచ్చి ఈ శుక్రవారం నవంబర్ 21న కొత్త సింహం రిలీజ్ చేస్తున్నారు చిరంజీవిది. ఆ తర్వాత నవంబర్ 28న ఇండియా వైడ్ రంగీలా సినిమా రిలీజ్ చేస్తున్నారు. సో మరి నాగార్జునకు మాత్రం మంచి కలెక్షన్స్ ఇవి. ఎందుకంటే ఈ మధ్య సరైన హిట్స్ లేవు నాగార్జునకి. ఈ కాలంలో అంటే ఈ టైంలో ఒక మంచి స్ట్రైట్ సినిమా వచ్చి మంచి 100 కోట్ల సినిమా కావాలి మన నాగార్జునకి. 100వ సినిమా 100 కోట్ల గ్రాస్ రావాల్సిందే సోలో హీరోగా. బట్ రిలీజ్లో ఈ శివ సినిమా సీనియర్ హీరోల పరంగా టాప్ 1లో ఉంది. 3 రోజుల్లో 4 కోట్లు. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ ఉండవు. చాలు, ఈ 4 కోట్లు చాలు. రిలీజ్లో శివ సీనియర్ హీరోల పరంగా రికార్డు పెట్టింది. అది మన రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమా శివ 36 ఏళ్ల తర్వాత రిలీజ్ అయ్యి 3 రోజుల్లో 4 కోట్ల గ్రాసు. మంచి మంచి కలెక్షన్, సరికొత్త రికార్డు సీనియర్ హీరోల పరంగా. టాప్ 1 నాగార్జున, టాప్ 2 ఇంద్ర, చిరంజీవి. ఇక బాలయ్య, వెంకటేష్ రిలీజ్ సినిమాల్లో మరి దీన్ని క్రాస్ చేస్తారా లేదా ఫ్యూచర్లో చూడాలి. ఓకే, బాయ్.